నా పేరు చంద్రశేఖర్. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ నందు ఆంధ్రప్రదేశ్కి మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం అందరం ముఖ్యంగా కలుసుకోవడానికి కారణం ఎక్మో అనే ఒక పరికరం గురించి, దాని విధానాల గురించి చెప్పడానికి హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో సీనియర్ లీడ్ కన్సల్టెంట్గా క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన డాక్టర్ వి రవిశంకర్ గారు వచ్చి ఉన్నారు. వారి మాటల్లో దాని గురించి తెలుసుకుందాం. రవిశంకర్, నేను సీనియర్ లీడ్ కన్సల్టెంట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ క్రిటికల్ కేర్ విభాగం నుంచి. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు కలుసుకున్నాము అనేది చెప్పడానికి కలుసుకుంటున్నాము. ఒకటి ఏంటంటే, ఎక్మో అనేది ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అంటాము. అది బేసిక్గా మనకు వెంటిలేటర్ వరకే చాలామందికి అవగాహన ఉంటుంది. వెంటిలేటర్ మీద కూడా మనము సపోర్ట్ చేయలేని పక్షంలో వెంటిలేటర్ పైన మనం ఊపిరితిత్తులు కానీ గుండెని కానీ సపోర్ట్ చేసే పరికరాన్ని ఎక్మో సపోర్ట్ అంటాం. ఇందులో ఏంటంటే, మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే, చాలామంది వెంటిలేటర్ పెట్టాము, వెంటిలేటర్ తర్వాత మనం ఇంకేం చేయలేము అనేది అక్కడ ఆగిపోతాం. కానీ అలా లేదు. ఇప్పుడు ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది. అందులో మన భారతదేశం ఇంకా ముందుగా వేగంగా వెళ్తుంది. అందులో మనం యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అనేది ఎల్సో ఎక్స్ట్రా కార్పొరేట్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సెంటర్స్ని గుర్తించే భాగంలో మనము భారతదేశంలో ఓన్లీ సెంటర్ ప్లాటినం సర్టిఫైడ్ సెంటర్. అంటే ఏంటంటే, మనం ఎన్ని చేస్తున్నాము, ఎంత అవుట్కమ్ ఉంది, ఎంతమంది బ్రతికి బయటకు వెళ్తున్నారనే డేటా ద్వారా మనకి ఇచ్చే ఒక గుర్తింపు ఇది. ఈ గుర్తింపు అనేది ప్లాటినం సర్టిఫికేషన్ అనేది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ మనకి ఇక్కడ. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఏదైనా ప్రాబ్లంతో ఊపిరితిత్తులు కానీ గుండె కానీ పని చేయనప్పుడు మనం ఎక్మో అనేది పెడతాము. ఊపిరితిత్తులు పని చేయనప్పుడు వివి ఎక్మో అంటాము, వీనో వీనస్ ఎక్మో. గుండె సరిగ్గా పంపింగ్ తగ్గిపోయినప్పుడు వీనో ఆర్టీరియల్ ఎక్మో అనే ద్వారా మనం ఇది సపోర్ట్ చేస్తాం. అయితే ఇది ఇక్కడ పెట్టచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్ మనకి. ఎస్, పెట్టచ్చు. మనం దానికి ఉదాహరణగా భీమవరంలో గడిచిన కొన్ని నెలల క్రితం ఒక పేషెంట్ మనకి హైదరాబాద్కి కాల్ చేశారు. ఇక్కడ చాలా క్రిటికల్గా ఉన్నారు, మనం ఇక్కడ సపోర్ట్ చేయలేకపోతున్నామంటే, మనము దాదాపు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎయిర్ అంబులెన్స్ సేవల ద్వారా మనం విజయవాడ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి రాజమండ్రి ఇక్కడికి వచ్చి మనం భీమవరం వెళ్ళి భీమవరంలో మనము ఎక్మో ఇనిషియేషన్ అనేది అదే హాస్పిటల్లో చేసి మనం ఇక్కడి నుంచి రిట్రీవ్ చేసుకుని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీకి తీసుకెళ్ళి అక్కడ మనం జాగ్రత్తగా మేనేజ్ చేయడం వల్ల ఈ పేషెంట్ని కాపాడగలిగాం. ఈరోజు ఆ పేషెంట్ తిరిగి మామూలు నార్మల్ వ్యక్తిగా జీవించగలుగుతున్నారంటే కేవలం ఈ సర్వీసెస్ అందుబాటులో ఉండడం కాబట్టి. సో మనము ఇలాంటి రోడ్డు ద్వారా కానీ లేదా ఫ్లైట్ ద్వారా ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్ ద్వారా కానీ ఎక్కడున్నా మన భారతదేశంలో కానివ్వండి లేదా వేరే దేశాల నుంచి కూడా పేషెంట్ రిట్రీవ్ చేసుకుని వచ్చి మనం ఇక్కడ మేనేజ్ చేయగలుగుతున్నాం. ఇదే భాగంగా ట్రాన్స్ప్లాంట్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ అంటాం. అంటే ఏంటంటే, అవయవ మార్పిడి, కిడ్నీ కానివ్వండి, లివర్ కానివ్వండి, మనం మెయిన్గా ఇక్కడ మాట్లాడుకునేది ఊపిరితిత్తులు కానీ హార్ట్ కానీ మార్పిడి జరిగినప్పుడు ఇలాంటి ఎక్మో ప్రక్రియ ద్వారానే మనం చేస్తాం. ఇలాంటి సర్వీసెస్ మనం ఐసీయూ కానీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కానీ ఇవన్నీ చేయగలుగుతున్నాం. కాబట్టి మనం ఈ రోజు నాడు ఈ అవయవ మార్పిడి అనేది చేయగలుగుతున్నాం. అండ్ మనం కామన్గా వినేది ఏంటంటే, రూరల్ సైడ్ కూడా అంతా కూడా పారాక్వెట్ అనే పాయిజన్ ఉంది. రీసెంట్గా న్యూస్ కూడా అదే బ్యాన్ అయిందని. కానీ ఇప్పటికీ కూడా అది అగ్రికల్చరల్ సైడ్ ఉన్న ప్రదేశాల్లో బాగా వాడుతూ ఉంటారు. సో జనరల్గా ఏం చెప్తారంటే, అది తీసుకున్న వాళ్ళు సర్వైవ్ అవ్వరు, 100% చనిపోతారు. అలాంటిది ప్రపంచంలో మనం పీడియాట్రిక్ అంటే చిన్న వయసులో ప్రపంచంలో మనము ట్రాన్స్ప్లాంట్ చేసిన ఫస్ట్ పేషెంట్ మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చేసాం. ఇది రికార్డ్, ఎక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. మనం చేసి ఈరోజు ఆ బాబు హెల్తీగా ఉన్నాడు అంటే కనుక ఇది ఎక్మో పెట్టుకోవడము, ట్రాన్స్ప్లాంట్ చేయడం, మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకురావడం. అలాంటిది ఇలాంటి సర్వీసెస్ మనం ఇవి ప్రొవైడ్ చేయగలుగుతున్నామంటే మనకున్న సపోర్ట్ కానివ్వండి, అవైలబిలిటీ కానివ్వండి, 24/7 మనం అవైలబుల్ ఉంటాము. అండ్ ఎప్పుడు అవసరమైనా కానీ మనం అక్కడికి వచ్చి ఇనిషియేట్ చేసి చేయగలుగుతున్నామంటే ఇవన్నీ కూడా మనం ఆ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం కాబట్టి చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. మీరు అంటే ఈ ఎక్మో అనేది ఫేమస్ అయింది కూడా బాలసుబ్రహ్మణ్యం కానీ, మీరు జయలలిత గారికి కూడా ఎక్మో పెట్టారు కోవిడ్ టైంలో. సో ఇది యాక్చువల్లీ స్వైన్ ఫ్లూ టైంలో బాగా పాపులర్ అయింది కానీ, బట్ ఫిల్మ్ పర్సనాలిటీస్కి పెట్టేటప్పటికి ఏమైందంటే న్యూస్ అయిపోయింది ఆబ్వియస్గా. సో ఆ టైంలో మనకి అది అవైలబిలిటీ కూడా తెలిసింది, అవగాహన ప్రజల్లో ఎక్కువ తెలిసింది. అప్పటికి మనకి ఎక్మో మిషన్స్ ఉన్నాం. మనం ఆ టైంలో యశోద హాస్పిటల్స్లో
సుమారు 100 ఎక్మో పేషెంట్ నడుస్తూ ఉండింది మనకి హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం ఈరోజు ఇన్ని చేయగలుగుతున్నాం. కాకపోతే ప్రాబ్లం ఏమవుద్దంటే మనకి ఇది ప్రజలకు చాలామంది తెలియదండి. అంటే ఇలాంటిది ఒకటి ఉంది, ఇది చెయ్యొచ్చు, ఇది చేస్తే రివర్సిబిలిటీ అనేది ఉంది, మనం కాపాడగలుగుతాం అనేది. ఇప్పుడు ఇదే పేషెంట్ని మనం అదే సెంటర్లో అక్కడ వదిలేసి ఉండంటే కనుక ఈ పాటికి మనకి ఏమి ఉండదు. ఇంతకంటే మన దగ్గర ఏం లేదు అనే దగ్గర ఆగిపోతాం. మనం ఈరోజు ఆగిపోయే స్టేజ్లో లేం, మనం ఇంకొకరికి చెప్పే స్టేజ్లో ఉన్నాం. ఆ స్టేజ్కి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మనకి ఇది అవైలబిలిటీ పెరగాలి. దీనికి ఏంటంటే మనకి లో కాస్ట్ అనేది కూడా చేస్తాం మనం. అంటే ఏంటంటే కనుక మెషిన్ కాస్ట్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే సర్క్యూట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి. అది కృత్రిమంగా ఇప్పుడు డయాలసిస్ ఎలా చేస్తామో, కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు డయాలసిస్ మెషిన్ పెట్టి టెంపరీగా డయాలసిస్ చేసి కిడ్నీ రికవరీ వరకు సపోర్ట్ చేస్తాం. అలాగే మనకి వెంటిలేటర్ అనేది కూడా ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయనప్పుడు వెంటిలేటర్ పెట్టి ఊపిరితిత్తులో నిమ్ము తగ్గిన తర్వాత వెంటిలేటర్ తీస్తాం. అలాగే ఈ మెషిన్ అనేది కూడా ఒక సర్క్యూట్ ద్వారా ఆక్సిజన్ అందించడము, పంపింగ్ చేయడం ఇవన్నీ చేస్తుంది. ఈ సర్క్యూట్ మనకి ఇంపోర్ట్ అవుతుంది. సో సర్క్యూట్ కాస్ట్ ఉంటుంది, అది సుమారు 2.5 lakhs నుంచి 3 lakhs వరకు ఉంటుంది మనకి. మిగతా కాస్ట్లో మనం ఎంత లో కాస్ట్లో చేయగలమో అంత లో కాస్ట్లో చేయొచ్చు. ఇక్కడ మనకి ఇరు రాష్ట్రాలు మాట్లాడాల్సి వస్తే కనుక నాకు అవగాహన ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం విజయవాడలో ఒకటే చేస్తున్నారు, అది మణిపాల్ హాస్పిటల్లో చేస్తున్నారు. తిరుపతిలో అమరా హాస్పిటల్లో చేస్తున్నారు. వేరే సెంటర్స్ ఎక్కడా కూడా లేవు అన్ఫార్చునేట్గా. బట్ నేను ఇక్కడ వాడిని కాబట్టి, నా బేస్ రాజమండ్రి కాబట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం ఇది చేయగలగాలి. వీ హ్యావ్ టు డూ సంథింగ్ బ్యాక్ అండ్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇది నా మెయిన్ ఉద్దేశం. పరికరం కాస్ట్ సుమారు 70 నుంచి 80 లక్షలు ఉంటుందండి. అందుకని అంతమంది దగ్గర అది ఉండదు, అన్ని హాస్పిటల్స్లో అది అవైలబిలిటీ దొరకదు మనకి. చాలా లిమిటెడ్ సెంటర్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మీరు వేలలో లెక్క పెట్టచ్చు, ఈ సెంటర్స్ మాత్రమే చేస్తున్నాయి. కాకపోతే చేసే సెంటర్స్లో నేను చెప్పినట్టు ప్రపంచంలో కల్లా ఈ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో అది ప్రపంచం నుంచి ఈ మొత్తం సెంటర్స్ అందరినీ సర్టిఫై చేసే సెంటర్ నుంచి సిల్వర్, గోల్డ్, ప్లాటినం అని ఇస్తారు. భారతదేశంలో ఓన్లీ ప్లాటినం సెంటర్ మన సెంటర్ మాత్రమే, ఇంకెక్కడా లేదు. అంటే మనం అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని కేసులు చేసాము, అంత అవుట్కమ్స్ చూపించగలిగాం. కాబట్టి ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర ఐసీయూలో 3 ఎక్మో పేషెంట్స్ నడుస్తున్నాయి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అందులో ఒక పేషెంట్కి హార్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల మనం మెషిన్ పెట్టి నడుస్తున్నాం. ఇంకొకటి పీడియాట్రిక్, అంటే చిన్నపిల్లల్లో మనము సివియర్ నిమోనియా వల్ల ఎక్మో నడుస్తున్నాం. నిన్నే ఒక పేషెంట్ ఆల్రెడీ ఎక్మో నుంచి తీయగలిగాం. సో ఇవన్నీ చేయగలుగుతున్నామంటే కేవలం అది అవైలబిలిటీ, వాళ్ళకి అవగాహన, రైట్ టైంలో మనం చేయగలగాలి. రోజుకి అంటే ఎక్మో ఐసీయూ కాస్ట్ పరంగా సుమారు మనకి ఏంటంటే 35,000 to 40,000 అయితే కనుక ఎక్మో ఇనిషియేట్ చేసినప్పుడు నేను చెప్పినట్టు ఆ సర్క్యూట్ ఏదైతే ఉందో దాని కాస్ట్ ఫస్ట్ డే ఎక్కువ పడుతుంది మనకి. ఆ సర్క్యూట్ని మనం 14 నుంచి 30 రోజులు వాడతాం. ఆ కాస్ట్ మళ్ళీ రోజు పడదు మనకి. ఆ రోజు ఎన్ని రోజులు అవసరం పడితే అన్ని రోజులు అదే సర్క్యూట్ వాడతాం. దీన్ని వాడినందుకు ఇంకొక 20,000 ఎక్స్ట్రా పడుతుందండి. సో ఓవరాల్గా మనం ఇప్పుడు ఎంతమంది మనము ఈ పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే కాస్ట్ దగ్గర వస్తుంది డిబేట్. మనం ఒకప్పుడు కార్ లగ్జరీ అనేవాళ్ళం. ఇప్పుడు ఎంతమంది దగ్గర మన దగ్గర కారు 10 లక్షల కారు ఉంది. అలాంటిది మనం ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనం ఆ 2 లక్షల 3 లక్షల గురించి ఆలోచిస్తున్నాం. ఇట్స్ ఆల్ అబౌట్ లైఫ్. అంటే మన థాట్ ప్రాసెస్ మారాలి కాస్ట్ కంటే ఎక్కువ. అంటే ఎందుకంటే ఇది చాలా మందిలో అపోహ ఉంది. ఏంటంటే ఇది చాలా పెద్ద మెషీను, ఇది పెడితే చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది అనే అపోహ ఎక్కువ ఉంది. కాబట్టి దాని గురించి చెప్తున్నాను. అంటే ఇది మనం సుమారు 30-40 రోజులు రన్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. ఒక ప్రెగ్నెంట్ పేషెంట్ మన దగ్గరికి సివియర్ ఇన్ఫ్లుయెన్జా నిమోనియాతో వచ్చి గుండె ఫెయిల్ అయ్యి మనం ఎక్మో ఇనిషియేట్ చేసి డెలివరీ చేసి బేబీని కాపాడి ఇదే పేషెంట్ మన దగ్గర సుమారు 42 రోజులు ఉన్నారు. అవగాహనకి ఈ పేషెంట్ వాళ్ళ భర్త కేవలం నార్మల్ ఒక షాప్ రన్ చేసుకుంటాడు, అంటే కిరాణా షాపు కొట్టు మెయింటైన్ చేసే అతను. మేము ఎప్పుడు కూడా ఆయన సర్వైవ్ అవుతుంది అనేది కాదు కదా, ఆయన ఖర్చు భరించగలదా అనే డౌట్ ఎక్కువ ఉండేది మాకు. అలాంటిది ఆయన 42 రోజులు భరించగలిగాడు. 42 రోజుల తర్వాత బేబీ హెల్తీగా ఉంది, మదర్ హెల్తీగా ఉంది. ఆయన ఇద్దరిని కాపాడగలిగాం. మన దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ సాచురేషన్ ఆక్సిజన్ లెవెల్ 60%. ఇలాంటి పేషెంట్ చాలా చోట్ల వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోండమ్మా అని చెప్తారు.
అలాంటిది మనం ఆ పేషెంట్ని సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి బేబీకి బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ఆమె తర్వాత నడుచుకుంటే ఇంటికి వెళ్ళేలా మనం చేయగలిగామంటే ఈ కేవలం ఎక్మో అనేది అవసరం ఉంది కాబట్టి మనం చేయగలిగాం. వేరే హాస్పిటల్లో కూడా ఉందండి? చాలా తక్కువ హాస్పిటల్. నేను ఇందాక అన్నది అదే ఆంధ్రప్రదేశ్ అలా అని కాదు కదా. అంటే ఇప్పుడు వెంటిలేటర్ అన్ని చోట్ల ఉంటుంది. మనం ఒక పర్టికులర్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం ఆ వెంటిలేటర్ కోసము? ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా మేనేజ్ చేసేవాళ్ళు ఉంటారు, ఇక్కడ చేసేవాళ్ళు అవుట్కమ్స్ బాగుంటాయి కాబట్టి మనం వెళ్తాం. అలాగే ఎక్మో ఒక 4-5 సెంటర్లో ఉన్నా కానీ మన ఎక్స్పీరియన్స్ ఎంత, మనం ఎంత అవుట్కమ్ చూపించగలిగాం అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ. మెషిన్ అవైలబిలిటీగా